మాటలు ఆలకిస్తున్నారు. నిశ్చయముగా నా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆ సీఎం నుంచి ఆశీర్వదించునుగాక, దీవించి అభివృద్ధి చేయునుగాక, వినగలిగిన చెవులు గ్రహించుకుని మనస్సు హృదయం ప్రతి ఒక్కరికి కలుగజేయునుగాక. ఆమేన్. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను లేక పిల్లలను పోలిన వారై. ఈరోజు మన ధ్యానాంశం ఈ కృతజ్ఞత పండుగల్లో ప్రతి ఒక్కరు కూడా క్రొత్తగా జన్మించిన వారిగా మనం ఉండాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవనూతనమైన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అలా ధరించుకోకపోతే మనం కూడుకోవటం వ్యర్థమే. ఏంటంట చెప్పాలి ఏంటిది? దేవుని మహిమ కలుగును గాక. ఏంటిది అంశం? ఏంటంటే క్రొత్తగా జన్మించాలి. ఏంటిది? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించిన వారిలో ఏమి ఉండవు, పాత వారిలో ఏముంటాయి? ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. చాలామంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బాప్తీసాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. తల్ల పైకి ఎత్తండి, మెడక నిప్పులు వస్తాయి, కిందకి ఎత్తే ఎంతసేపు ఎత్తారు, కిందకి నిప్పు వస్తుంది. మరలా చక్కగా లేవండి, పైకి ఏముందా? హల్లెలూయా. చాలా చక్కగా చెప్పారండి, సౌండ్ రాకుండా. ఇంట్లో కూడా అట్టుంటే బాగుంది. భర్తల కాడ తగదలేరు ఈ దుంపల దగ్గర. హల్లెలూయా. అప్పుడే ఏడరితే అల్లడికి పడుతుంది, ఇప్పుడు మాత్రం సౌండ్ రాదు. అదేందో అర్థం కాదు. ఏం చదువుతున్నా? క్రొత్తగా జన్మించిన వారిలో ఏవి ఉండకూడనివి ఏంటి? క్రొత్తగా జన్మించిన వారిలో మీలో చాలామంది క్రొత్తగా జన్మించారు. భక్తుడు అంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అంటే క్రొత్తగా జన్మించిన పిల్లలు, ఏమండి, చిన్న పిల్లలు కావచ్చు, శిశువులు కావచ్చు, వారిలో అన్నీ ఉండవు. మనలో ఉన్నవన్నీ వారిలో ఉంటాయా? వాళ్ళ బుద్ధికి మన బుద్ధికి, వాళ్ళ స్వభావానికి మన స్వభావానికి వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు చాలామంది బాప్తీసం పొందామని గుడ్డితనములో ఉండి విడిచిపెట్టిన వాటిని విడిచిపెట్టకుండా, క్రొత్తగా జన్మించకుండా ఆ పాత స్వభావం అలా ధరించుకొని అలాగే కొనసాగుతుంది జీవితం. ఇన్ని రోజులు నువ్వు అలాగే జీవిస్తావు. క్రొత్తగా జన్మించడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో సశరీరుడు ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు. ఏమనంటే, ఒకరు క్రొత్తగా జన్మిస్తేనే నా రాజ్యాన్ని చూడగలుగుతారంటే, అప్పుడు పెద్ద ఆయన 80 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. పాపం ఆయన వచ్చి అన్నాడు, అయ్యా నాకు 80 సంవత్సరాల వయసు ఉంది, ఇప్పుడు క్రొత్తగా జన్మించాలి మరలా అంటే తల్లి గర్భంలోకి ఒక లోపల పోయి మరలా బయటికి రావాలన్నా అని సందేహం వచ్చింది ఆయనకి. మనకు కూడా వచ్చింది సందేహం. చదవండి అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. క్రొత్తగా జన్మించాలంటే క్రొత్తగా ఎలా జన్మిస్తారయ్యా? మరీ విడ్డూరంగా చదువుతారు పాస్టర్ గారు. అండి సాధ్యం? అది కలరా? సాధ్యం అంటారా? అవి మనకు దొరకాలండి. ఇంటికి పోయిన తర్వాత దీర్ఘ తీసుకుందాం. ఎందుకు వాటితో బాధ? హల్లెలూయా. ఆ రెఫరెన్స్ మనకు దొరకవు. ఎందుకు వాటితో తపన? వాక్యం శ్రద్ధగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఇంటికి పోయిన తర్వాత తిరగేయండి ఆడుందని. నేను ఆది కాండం అంటే మీరు పేడన కాలం చేస్తాను, పేడన కాలం అంటే నెలకమా కాండం చేస్తాను. ఈ ఆడ దొరుకుతాయి ఈ దుంప ప్రసంగం అయిపోయింది నువ్వు తీసేసరికి. హల్లెలూయా. వాటిని ఎందుకు బాధ అంతా? అది పెట్టండి, ప్రసాదం రాసుకోండి. ఇంకేమైనా మర్చిపోయారా? యూట్యూబ్లో చక్కగా పాస్టర్ స్టీఫెన్ కందుకురండి, మీకు మొత్తం శ్రద్ధగా అండి. మరొకసారి ఇంటికాడ ఉండి
అప్పుడు రిఫరెన్స్ అన్నీ నీట్గా ఏమండి ఆపేసాలో నీట్గా తీసుకొని మరలా అప్పుడు స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం వాక్యం అండి శ్రద్ధగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏముంది అక్కడ అంటే యేసు ప్రభు అంటాడు, చదవండి అక్క ముక్క మరలా. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడగాకండి. ఎందుకంటే ప్రతి విశ్వాసి కూడా క్రొత్తగా జన్మించాలి. పురుషుడైనా స్త్రీ అయినా మందిరానికి వచ్చిన తర్వాత, లోకాన్ని విడిచిన తర్వాత, పాపాన్ని విడిచిన తర్వాత, లోక ఆశను వదిలిపెట్టిన తర్వాత వాడొక క్రొత్త సృష్టిగా మారాలి. నూతన సృష్టిగా నవీన స్వభావాన్ని ధరించాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఏమని? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తాడు. నువ్వు బాప్తీసం పొందానన్నావు, మారు మనసు పొందానన్నావు, క్రొత్త జన్మ. అవతారం మన దగ్గర లేకపోతే, ఆకారం లేకపోతే, ఆ మాట ఆ పద్ధతి లేకపోతే ఇంక క్రొత్త ఎలా అవుతామండి? మనం అవుతామా? క్రొత్తగా జన్మించారనుకో 5 నెలలప్పుడు ఏమంటే 5 నెలలకి చిన్నపిల్లలకి ఏమైనా అర్థమైద్దా? అమ్మ నాన్న అంటారా? అనరు. కొంచెం నెలలు అలా నిండుకోవాలి సంవత్సరం వస్తుంది రానేసరికి వాడు అమ్మా అవ్వ అనేసరికి దొంపదగా ఇక ఆగదు మనకి. మా ఓడికి వచ్చిందే. ఏంటిది? ఏమొచ్చిందంట? వచ్చింది వదిన, ఏమొచ్చింది? మనకి ఎంతో సంతోషం ఉండదు కదా. ఏమండి నోట్లోంచి ఒక్క మాట కానీ వాడు అత్తో మామో ఏదో అన్నాడు అనుకో, ఇంకా మురిగిపోయిపోయింది. అలాగే నా ప్రభు అంటాడు, క్రొత్తగా జన్మించిన వారు ఎలాగుంటారంటే క్రొత్త మాటలు వస్తాయి బయటికి. ఏ మాటలు వస్తాయి? కొత్త వస్తాయి అంటారు, పాత వస్తాయి అంటారా? ఏమండి? హల్లెలూయా. క్రొత్త అనుభవాలు బయలుదేరుతాయి. అలాగే విశ్వాసులమైన మనం కూడా బాప్తీసం పొందినంత మాత్రం పరలోకం పోరు, కానీ క్రొత్తగా జన్మిస్తే పోతారు. అందుకే బాప్తీసం ఎందుకంటే అక్కడ ఉంది చూడండి, 3వ వచనం 5వ వచనం అంటే యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడు. క్రొత్తగా జన్మించకపోతే పరలోకానికి వెళ్ళడు. క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే ఎలా జన్మించాలయ్యా? క్రొత్తగా ఎలా జన్మిస్తాం? మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళాలా? కుదరదే ఆ పని. మరి క్రొత్తగా ఎలా జన్మించాలి మనం? ఇప్పుడు చదవండి 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అది సంగతి అది ఏంటది? నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తీసం పొందాలి. ప్రతి ఒక్కరు బాప్తీసం పొందితేనే, పరిశుద్ధాత్మని పొందుకుంటేనే పరలోక రాజ్యంలో ఉంటారు. కొంతమంది నీటి మూలముగా బాప్తీసం వరకు ఆగిపోతారు, ఆత్మలో మాత్రం బాప్తీసం పొందరు. అక్కడేమన్నాడు యేసయ్య? 2 అన్నాడా 1 అన్నాడా? మరి చదవండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలంగా అక్కలారా ఏ మూలంగా? నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. నీళ్ళలో మునిగే బాగానే ఉంది, మరి ఆత్మలో కూడా మునగలగా? నీళ్ళలో మునిగి సరిపెట్టుకుంటే కుదరదు కదా. ఇంకొకటి ఉంది మెట్టు. ఏంటది? పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. అభిషేకాన్ని పొందుకోవాలంటే ఇలాంటి కోడికలు వదిలిపెట్టకుండా ఉపవాసం ఉండి ప్రార్థన అయిపోయింది మధ్యాహ్నానికి, ఇంటికి పోకుండా ఇక్కడ పడి కన్నీరు గారుతుంటే ముగింపులో కల్లా ఆత్మదేవుడు నీ మీద దిగిపోతాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఆత్మదేవుడు దిగి రావాలంటే మనం అనుకున్నట్లుగా ఉంటే కాదు, ఆయన అనుకున్నట్లుగా మనం వస్తే కార్యం జరిగింది. ఈరోజు నా ప్రభు అంటాడు, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రొత్తగా జన్మించాలయా? క్రొత్త మనుషులం కావాలి మనం. అంటే పాతవన్నీ మనల్ని ఏమైపోవాలి? గతించాలి. పాతవన్నీ కూడా గతించి సమస్తము కూడా నూతనమైనవిగా, నూతన సృష్టిగా మారాలి. నూతనమైన స్వభావాన్ని ధరించాలి. అందుకే నా ప్రభు అంటాడు ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ఏమండి ఉంటాడా?
క్రొత్తగా జన్మించిన వారే ఉంటారు. క్రొత్తగా జన్మించిన వారిలో మొట్టమొదటి వారు క్రొత్తగా జన్మించిన వారిలో ఏముండవంటే, మొట్టమొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము దుష్టత్వమును మొదటి వచనం. దుష్టత్వమును సమస్తమైన కపటమును సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును ఒక్కొక్కటి చదువుకుందాం. మొట్టమొదటి మాట, సమస్తమైన దుష్టత్వం ఉంటుందా చిన్నపిల్లల్లో? క్రొత్తగా జన్మించిన వారిలో దుష్టత్వం ఉంటుందా? తల పైకెత్తి ఆలకించిన వాక్యాన్ని అక్కలరా. క్రొత్తగా జన్మిస్తే దుష్టత్వం ఉంటుందా? మరి నువ్వు బాప్తిసం పొందేవాడు, నువ్వు క్రొత్తగా జన్మించావని అర్థం. మరి నువ్వు క్రొత్తగా జన్మిస్తే నీలో దుష్టత్వం ఎందుకుంది అంటే, దుష్టత్వం ఉంటే నువ్వు క్రొత్తగా జన్మించలేదని దానికి అర్థం. అంటే నువ్వు మరలా పొందాలి బాప్తిసం. ఇక నువ్వు పనికిరావు, దేవుని రాజ్యానికి పనికిరావు. ఏ వ్యక్తి అయితే దుష్టత్వము చెడు దాగి ఉండదో హృదయములో, ఆ దుష్టత్వమైన అనుభవాలు ఎవరి హృదయాలైతే ఉంటాయో వాళ్ళు బాప్తిసం తీసుకున్న పరలోకం మాత్రం చేరరు. ఎక్కడ వారు? క్రొత్తగా జన్మించిన వారిలో దుష్టత్వం అనేది ఉండదు. అందుకే ప్రభు అంటాడు, సమస్తమైన దుష్టత్వాన్ని తొలగించాలి. మనం క్రొత్తగా జన్మించాలి అంటే మొట్టమొదటి మనం చేయవలసిన పని దుష్టత్వాన్ని తొలగించాలి. ఏం తొలగించుకోవాలి మనం? చెప్పాలి. ఏం తొలగించాలి? దుష్టత్వమును తొలగించాలి. అది ఉంటే మనం క్రొత్త వారిని కాలేం, క్రొత్త ముద్ద కాలేం. క్రొత్త ముద్ద అవ్వాలంటే పాతదాన్ని ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? పాత తీసివేస్తే కానీ క్రొత్త వారిగా మనం మారుతాం. పాతది అలాగే ఉంచామనుకో క్రొత్త ముద్దగా మనం మారలేము. అందుకని నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాతవి తీసివేసినప్పుడే మనం క్రొత్త వారిగా మారుతాం. పాతవి కూడా అలాగే ఉంచుకొని క్రొత్తవి కూడా ఉంచుకోవాలి అంటే అది కుదరదు. మనం క్రొత్త జన్మ, క్రొత్తగా ఉండాలి, నూతన సృష్టిగా ఉండాలంటే మనలో ఏముండకూడదు? పాతదైన దుష్టత్వం ఉండకూడదు. అది పాతదే కొత్త అంటారా? పుట్టుకతోనే బయలుదేరుతాయి ఇవన్నీ కూడా. మనిషిలో వయసు పెరిగే కొంది, ఏజ్ పెరిగే కొంది బయలుదేరుతాయి. ఒక్కొక్కటి యాడ్ అవుతుంటాయి, పిలవకుండా వచ్చేస్తుంటాయి ఇవన్నీ కూడా. ఏం చేయలేట్లనే పిలవాల్సిన పని లేదు, బొట్టు పెట్టి. ఏమండి, ఇలాంటి మీటింగ్స్ కానీ పిలవాలి, కానీ వాటిని పిలవాల్సిన పని లేదు. దుష్టత్వం రాయా నా కాడికి అనాల్సిన పని లేదు, అది నేరుగా వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇప్పుడు వచ్చిన దాన్ని తొలగించుకోవాలి మనం. ఏం చేయాలని? అది వచ్చింది మనలోకి, కూర్చుంది హృదయంలో. ఆ దుష్టత్వం అనేది కూర్చుంది. ఇప్పుడు దాన్ని హృదయంలో ఎప్పుడైతే ఆ దుష్టత్వం ఉందో దాన్ని బయటికి పంపించేయాలి ముందు అర్జెంటుగా. మరి అనుకోవచ్చు, దుష్టత్వం అంటే ఏంటి? ఇంకో పర్యాయ పదం ఏముండదు. దుష్టత్వం అంటే మంచిగా చెడా? దుష్టత్వం అంటే చెడ్డవి, చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు. అండి, అందుకే భక్తుడు కదా, దుష్టుని ఆలోచన చొప్పున. ఎవరు ఆలోచన? దుష్టుని ఆలోచన చొప్పున నడవగాకు. అంటే దుష్టుల యొక్క ఆలోచనలన్నీ కూడా ఎలాగొంటాయి అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉంటాయి. వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులు, వ్యతిరేకమైన పద్ధతులు, అనుభవాలు ఉంటాయి. అందుకని మనం దుష్టులు చెప్పే ఆలోచన ఎన్నటికి కూడా మనము పాటించకూడదు. దుష్టుని ఆలోచనలు ఒకటి కీడే తలపెడతాయి కానీ మేలు చేయలేవు. అవి దుష్టుని ఆలోచనలన్నీ కూడా నేనే గొప్పని అనుకోండి. ఏమండి, అందుకే నా ప్రభు అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పు నడవగాకండి. అసలు మనలో దుష్టత్వం లేకపోతే దుష్టుని ఆలోచన చొప్పున మనం నడవం. మనలో దుష్టత్వం ఉందనుకో ఏం చేస్తాము? దుష్టుడు మనతో ఒక ఆలోచన చెబితే, మంచి మాట ఇది, ఏం మాట ఇది? మంచిది, ఇద్దరం కలిసి ఆ పని చేద్దాం పద అంటారు. ఎందుకని? ఇద్దరు దుష్టుడు, చెప్పినవాడు కూడా దుష్టుడు కనుక అతడు చెప్పిన ఆలోచన ఇతడు కూడా ఏం చేస్తాడు? పాటిస్తాడు. అదే మనలో దుష్టత్వం లేకపోతే, ఆ చెడు కార్యం మనలో లేకపోతే, ఒకడు చెడ్డ మాట చెప్పినప్పుడు మనం ఏకీభవిస్తామా? ఏకీభవించు. ఎందుకని అంటే మనలో దుష్టత్వం లేదు కనుక. అదే కానీ మనలో ఉందనుకో, ఆ దుష్టత్వం అనేది మనలో ఉందనుకో, దుష్టుడు పిలవక ముందే మనం కూడా ఏం చేస్తుంటాము?
ఆ దుష్టత్వంలో పాలు పొందుతూ ఉంటాం. అందుకని ఈ రోజున ప్రభు అంటాడు, ఈ ముగింపులోకి వచ్చిన ఈ కృతజ్ఞత పండుగల్లో ఈరోజు సాయంత్రంతో ముగించబడుతున్నాయి కోడికలు. ఈ పగటి కాలపు ఈ ఆరాధనలో నువ్వు తీర్మానం చేసుకో. క్రొత్తగా ఉన్నావా, పాతగా ఉన్నావా? నీలో క్రొత్త జన్మ ఉందా, పాత జన్మ ఉందా? క్రొత్తగా జన్మించిన వారిలో దుష్టత్వం అనేది ఉండదు. ఏముండదు? దుష్టత్వం, చెడు కార్యాలు, చెడు పనులు, చెడు స్నేహాలు, దుష్టులతో కలిసి ఆలోచించిన, దుష్టులతో కలిసి పన్నాగాలు పనటం, ఇవన్నీ ఏవి కూడా ఉంటాయా? చెప్పలు ఉంటాయా? ఉండవు. క్రొత్తగా ఎవరైతే జన్మించారో వారి ఆలోచనలు కానీ వారి తలంపులు కానీ ఎలాగుంటాయంటే అంత చెడిపోయిన అనుభవాలతో ఉంటాయి, దుష్టత్వం కలిగిన అనుభవాలతో ఉంటాయి. అందుకే ఈ పగటి కాలపు ఆరాధన నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సమస్తమైన దుష్టత్వాన్ని తొలగించుకుందుముగాక. ఆమేన్. దుష్టత్వం తొలగించకపోతే క్రొత్త జన్మ ఆకారం మనలో లేదు. అందుకే ఈ సంవత్సరం దేవుడు మనకి ఏమండి ఆ 2వ చరణంలో పాటించాడు. ఏమని? నూతన సృష్టిగా నన్ను మార్చి సీయోను మార్గములు నడుపుచుంటివి. ఏ మార్గం? సీయోను మార్గం. ఎప్పుడు పోతాం? నూతన సృష్టి అయితే పోతాం. నూతన సృష్టి కాకపోతే, పాతవి పోకపోతే, నువ్వు జ్యేష్ఠుల సంఘములో చేరినా, అపోస్తుల బోధ వింటూ ఉన్నా, నీలో దుష్టత్వం పోకపోయిందనుకో వ్యర్థమే. ఏంటది? అయ్యా మేము అపోస్తుల బోధ వింటున్నామయ్యా, సమర్పణ సేవకి వెళ్తున్నామయ్యా అని సంకలు కొద్దుకుంటున్నాం, బాగానే ఉంది. ఆది అపోస్తుల ఈ బోధ వింటున్న నీ జీవితంలో దుష్టత్వం ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏం చదువుతున్న అంశం? కొత్తగా జన్మించిన వారిలో ఏం ఉండకూడదు? మొదటిగా సమస్తమైన దుష్టత్వం ఉండకూడదు. కలర్ ఏదో రాసి పెట్టింది, మొత్తానికి వెరైటీగా చదువుతున్నారు. సమస్తమైన దుష్టత్వం ఉండకూడదు. ఏముండకూడదు? అమ్మా ఏమనకూడదు? రిఫరెన్స్ కూడా చెప్పే కదా, అక్కడ ఉంది, అది రాసుకోండి. ఏంటి మొదటి మాట? సమస్తమైన అంటే మనం దుష్టత్వం అంటే కొంచెం తీసి కొంచెం వాడు పెడతారు, అట్లా కాకుండా భక్తులు అది క్లియర్గా రాశారు. ఏమని? సమస్తము అంటే సర్వంలో దుష్టత్వం ఉండకూడదని. అయ్యా చూపులో దుష్టత్వం ఉందయ్యా, కానీ నా ఆలోచన మాత్రం పరిశుద్ధం అంటే కుదరదు. ఏమండి? నా మాటలు దుష్టత్వం ఉండదు, కానీ నా తలంపులు మాత్రం దుష్టత్వం ఉండదయ్యా అంటే కుదరదు. అందుకే భక్తుడు అన్నాడు, నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడ కూడా దుష్టత్వము ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేయును గాక, కడుగును గాక. ఆమేన్. 2వ మాట, సమస్తమైన కపటం ఉండకూడదు. ఏముండకూడదు? క్రొత్తగా జన్మించిన వారిలో కపటము, కపట వేషం, కపటం ఏమంటంట? కపటంగా మాట్లాడతారు కొంతమంది. మాటల్లో ఏముంటది? కపటంగా ఉంటాయి. ఈయనకాడ ఈయన పొగుడుతుంటారు, వాడికాడ వాడిని పొగుడుతూ ఉంటాడు. నిజం చెప్పరు ఎక్కడ కూడా. ఏం చెప్పరు? ఏమండి? హల్లెలూయా. నా స్నేహితుడికి నేను నాకు 3-4 స్నేహితులు ఉన్నారు, నేను వారికి నచ్చను. నేను చెప్పేది మంచి మాటే కాదు. ఏమండి? నేనేం చదువుతానంటే, ఒక మంచి స్నేహితులు ఒకడు ఉన్నారు నాకు, చిన్నప్పటి నుంచి బాగా ఒకే ప్లేట్లో తిన్నా. ఇద్దరు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మేము 3 అన్నదమ్ములు. నేను లాస్ట్ ఉంది కదా, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళకి 7-8 మంది ఆడపిల్లలు. చివరు పుట్టాడు ఒకడు. ఏమండి? నా క్లాస్మేట్, వాడు స్నేహితుడు. వాడు లాస్ట్ ఇంటికి, నేను కూడా లాస్ట్ ఉంది. పెద్ద సంతానం. వాళ్ళ అన్న మొదటిగా పుడితే పాప అందరి పెళ్ళిళ్ళు అయిన దాకా ఏరుపోకుండా కలిసి ఉండి, చెల్లెలకి అందరికి, అక్కలకి చెల్లెలకి అందరికి పెళ్ళిళ్ళు చేసి ఏమన్నా వాళ్ళకి పురుళ్ళు పోసి అది చేసి ఇది చేసేసరికి ఈయన పిల్లలు కూడా ఈయన అంత అయ్యారు. ఏమండి? తల్లిదండ్రుల మాటకు లోబడి
తల్లిదండ్రులతో పాటు కూడా గుండి సంపాదించింది వాళ్ళకే ఇచ్చేసి చేసుకుంటూ ఉంటే ఈ చిన్నవాడు పెద్దోడయ్యాడు. వాడికి వివాహం అయింది, మనవరాలను చేసుకుంది, కూతురు ఎదుగొచ్చింది కొడుక్కి. హల్లెలూయా. కూతురే ఎవరికి ఇచ్చింది మరలా? అండి, కొడుకు చేసుకుంది తల్లి, ఇష్టపడి మనవరాలను చేసుకుంది. మనవరాలు చేసుకుంటే కూతురిని ఈ మనవరాలు వచ్చిన 3 రోజులకి కొంప కొల్లేరయ్యి ఏం చేసింది తెలిసిన? మామే అయ్యేది. ఏమవుతారు? మామే కదా అయ్యేది, మేనమామ కదా అయ్యేది. మేనమామ చేసుకుంది. ఏమయ్యా, మనం అర్జెంట్ ఏరుపోవాలండి. ఏమేమి తొందర నీకు అంది? తొందర కాదు, ఏరుపోవాల్సింది. మనం చేసుకోవాల్సిందంటే అవ్వకి మనవరాలకే బల్ల జుట్లు పడిన కాడికి వచ్చింది వ్యవహారం. ఇక లాభం లేదు, పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని మొత్తానికి వాడు కొండ వాడికి ఇస్తే పెద్దవాడు చేసి అయిపోయిన తర్వాత ఊడిగా చేశాడు కదండి. పిల్లలు కూడా పెళ్ళికి వచ్చారు. ఆయనకి 2 కూతుర్లు, 1 కొడుకు. పెద్ద కొడుక్కి ఇప్పుడు ఆ వయసులో ఏరుపోయి ఆయన ఏ పని చేయాలి చెప్పండి? వయసులో ఉన్నంత కాలం కుటుంబానికి దారపోసాడు. శ్రమ ఏం చేశాడు? కుటుంబాన్ని దారపోసాడు. ఈ చిన్నవాడు ఏరుబడి లేదో అక్కే కదండి, అక్క కదా చెయ్యి అందించింది తమ్ముడికి. అక్క కూతురు ఇచ్చుకుంది తమ్ముడికి. అప్పుడప్పుడు చెయ్యెత్తా ఉంది. వాడు పాపం ఎదుగుతా ఉన్నాడు. వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళ అక్క బావ బేల్దరి పని చేస్తుంటే ఏమండి ఇల్లు అన్ని ఒప్పుకొని కాంట్రాక్ట్గా 10 మంది కూలీలు పెట్టి పని చేపిస్తుంటారు. ఈ తమ్ముడు కూడా ఏమండి బావ అట్లా కొని ఆయనకి ఆ తమ్ముడు కూడా కొన్ని పనులు అప్పగించి ఈరోజు ఇంచుమించు 10 లక్షలు సంపాదించాడు తమ్ముడు. నా వయసు ఏమన్నది, ఏం సంపాదించాడు? 10 లక్షలు సంపాదించాడు. బ్రహ్మాండంగా స్థలం కొన్నాడు, ఇల్లు కట్టాడు. ఏమండి వాడి కూడా 2 కొడుకులు, 1 కూతురు అనుకుంటా. వాళ్ళ అన్నకి 2 కూతురు, 1 కొడుకు. నేను ఒక మాట చెబుతారా, మీ అన్న చిన్నప్పటి నుంచి వివాహమైన కాదు నుంచి ఇంచుమించు 20 సంవత్సరాలు కూడా కొన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు కూడా ఉండి సంపాదించినంత కుటుంబంలో పెట్టాడు కదంట్రా. నువ్వు 10 లక్షలు సంపాదించావు. పెళ్ళైన 6 నెలలకే నీ కొండ చెడి సర్దుకున్నావు. ఇప్పుడు వాళ్ళ అన్నకు వంటానికి ఇల్లు లేదు, వంటానికి కొంప లేదు. అప్పుడెప్పుడో పూర్వకాలంలో కట్టిన కొంప కూడా పడిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, ఇప్పుడు ముసలో చనిపోయారు, ఏరిపోయారు. ఏమండి ఈరోజు నా ప్రియమైన సహోదరులరా, వంటానికి నీడ కూడా లేదు. నేను చెప్పాను, మరి నువ్వు అలా ఉండకూడదురా, మీ అన్నకి ఏదో కొంత సహాయం చేసి కనీసం పునాలను వేసి పెట్టరా ఇంటికి అని చెప్పా. ఏం చెప్పా? వారికి గిట్టుబాటు కాల. వారికి ఏం గిట్టుబాటు అని తెలిసిన? ఏం చెప్పాలంటే అలాంటికి, మరే మీ అన్న మంచోడు కదరా, ఇప్పుడు పెళ్ళైన కాదు తాగి తిరుగుతూ ఉన్నాడు, అలాంటి అసలు రూపాయి కూడా నువ్వు ఏమోగలంటే, అబ్బా ఈడ నాకు స్నేహితుడు అంటే ఎవరీడు? స్నేహితుడు ఎట్టు ఉండాలి, అటు చెప్పాలి. స్నేహితులు అటు చెప్పాలన్నా అండి. ప్రియమైన సహోదరులరా, కొంతమంది ఆలోచన ఎలాగుంటాయంటే ఈ మనిషి దగ్గర ఆ మనిషే మాట. అటు ఎప్పుడు చెప్పకూడదు. మనం పక్కోడికి మనం గెట్టకపోయినా పర్లా, దేవుడికి గిడితే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అంతేనండి, భార్య దగ్గర ఏమే అసలు నువ్వంటే నాకు ప్రేమే. మా అమ్మ మన మంచోళ్ళు కాదే, మంచోళ్ళు ఎట్ట కదా పనికి పెంచి పెద్ద చేశారు కదా. మంచోళ్ళు కాకపోతే చిన్నప్పుడే వడ్ల గింజ గోధుమ గింజ నోట్లోకి ఆదుని నూకితే పోపోయాడు. అప్పుడే ఆలోచించండి. మొన్న ఒక తల్లి చెప్పి నాకు ఏడుతుంది, అయ్యా ఇదయ్యా పరిస్థితి, ఇప్పటికి 5 సంవత్సరాలయ్యా వాడు అమ్మాని పిలిచాడు నోరారు అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకమ్మా అన్న, వాడు పెళ్ళం కొంపలున్నంతసేపు వాడు అమ్మాని పిలిచాడు ఆయన నన్ను. అది కానీ ఊరికి పోయింది అనుకో, మరుసటి రోజు అతను అమ్మ నా కాడికి, నేను ముద్దెత్తే తప్పగా వాడికి మరలా అన్నం లేదు. ఇదేనా నాకు అర్థం కదయ్యా. పెళ్ళం కాడి దాన్ని పోగొడుతుడు, నా కాడికి వచ్చి నన్ను పోగొడుతుడు. అసలు ఏం మనసు ఇదని అర్థం కానీ ఏడుతుంది. ఏం మనసు అంటారు? అది కపటమైన మనస్సు, కపటమైన అనుభవాలు. అది మనలో ఉండకూడదు. క్రైస్తవులమైన మన జీవితంలో కపటముతో భక్తి చేసిన, దుష్టత్వంతో భక్తి చేసిన దేవుడు అంగీకరించినది. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ దగ్గర ఈడి మాట, వాడి దగ్గర వాడి మాట మాట్లాడితే అది కపటమవుతుంది. ఆ కపట జీవితం, నటనమైన జీవితంలో దేవుడికి అవసరం ఉండదు. నా ప్రియ సహోదరులరా, ఏమండి
నా జీవితంలో నేను ఒకటి నేర్చుకుని, ఎప్పుడైనా సరే ఏ సేవకుడైనా ఏ విశ్వాసైనా వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి నేను మంచిగా చెప్పను. ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పను. ఏ సేవకుడికి ఏం చెప్పను, ఏ విశ్వాసం ఏం చెప్పను. నేను ఒకవేళ ఎవరి గురించి చెప్పాలంటే వాళ్ళు ఏ వారం అయితే రాకుండా ఉంటారో ఆ వారం వాళ్ళ గురించి చెప్తాను. హల్లెలూయా. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్పను. వాళ్ళ విశ్వాసం చాలా మంచివాడు అనాలంటే వాళ్ళు ఉండకూడదు మందిరంలో. హల్లెలూయా. ఎప్పుడైతే ఏ వారం అయితే మిస్ అవుతారో ఆ వారం చేస్తాం వాళ్ళ గురించి. ఎందుకని అంటే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఆ మనిషి గురించి చెప్పామనుకో పక్కన అనుకుంటారు, అయ్యో ఆయన ప్రేమ ఎక్కువలే వాళ్ళ మీద, మా మీద ఎందుకు ప్రేమ అని భక్తులు రాక ఏమండి లేకపోలేదు. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా ఒకటి గమనించాలి. ఏంటంటే కపటమైనది మన జీవితంలో ఉండకూడదు. ఆదికాండము 27:30 చదవండి ఒకసారి. ఆదికాండము 27:35 త్వరగా. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాడు. తండ్రి చెబుతున్నాడు కొడుకుతో, పెద్ద కొడుకుతో అంటున్నాడు, చిన్న కొడుకు వచ్చి కపటముతో చేసుకుపోయాడు దీవెన. దేంతో? కపటోపాయాన్ని పొందాడు. తల్లి కొడుకు కలిసి కపట ఆలోచన కలిగి పెద్ద కొడుకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని దొంగిలించడానికి, ఆశీర్వాదం దొంగిలించడానికి ఇస్సాకు అంటాడు, యేసయ్యా నీ తమ్ముడు యాకోబు కపటోపాయముతో వచ్చాడు. దేంతో వచ్చాడు? కపటోపాయంతో వచ్చాడయ్యా. ఈనాడు ఎంతమంది కపటముతో భక్తి చేసేవాళ్ళు, కపటముతో భక్తి జీవితాన్ని కొనసాగించేవాళ్ళు. నిశ్చయముగా ఈ ఆరాధన ప్రభు మనలో ఉన్న కపట ద్వేషాలు తొలగించునుగాక. ఆమేన్. క్రొత్తగా జన్మించిన వారిలో ఉండకూడనివి ఏంటి? మొదటిగా సమస్తమైన దుష్టత్వం ఉండకూడదు. ఏముండకూడదు? దుష్టత్వం ఉందంటే నువ్వు క్రొత్తగా జన్మించాల, నువ్వు పాత విశ్వాసి అంటే నువ్వు పాపివే, ఇంకా పరిశుద్ధుడు కాల. రెండోదిగా కపటం ఉండకూడదు. కపటం ఉంటే పాపులమే, పరిశుద్ధులు కాదు. పరిశుద్ధులో కపటం ఉండదు. ఏముండదు? చెప్పాలి ఏముండదు? పరిశుద్ధులో కపటం ఉండదు. కపటం ఉన్న వాడిలో పరిశుద్ధత ఉండదు. క్రొత్త ముద్ద కాలేరు వాళ్ళు. అందుకని ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, నూతన జన్మ, క్రొత్త జన్మ అంటే క్రొత్త జన్మించిన వారు ఎవరు అంటే దుష్టత్వం లేని వారు, క్రొత్తగా జన్మించిన వారు. రెండోదిగా కపటం లేని వారు క్రొత్తగా జన్మించిన వారు అవుతారు. దేవునికే మహిమ కలుగును గాక. మూడో మాట అదే పేతురు రాసిన పత్రిక 2:2 ఏంటంట? వేషధారణ. ఏ ధారణ? వేషధారణ క్రొత్తగా జన్మించిన వారిలో ఉండకూడదు. ఏముండకూడదు? ఉండదా? క్రొత్తగా జన్మించిన వారిలో వేషధారణ ఉండదా? చిన్నపిల్లలు వేషం వేసుకుంటారు వాళ్ళు. మనం వేస్తే తప్ప ఎవరు వేస్తారు? మనం వేస్తాం. మేకప్ పప్పు ఎప్పుడు వేస్తాం? రోజు వేసే తిరిగి మనకాడ ఉండదు. ఏమండి అప్పుడప్పుడు వేస్తుంటాం. అరే బొగ్గం తక్కువ అయిపోయింది, సొక్క బొగ్గను ఒకటి, ముక్కు ఒకటి, మూతికి ఒకటి. భక్తులే మరలా 36 బొట్లు పెడతారు పిల్లలకి. అదేం భక్తి అర్థం కాదు. ఏం మాత్రం పెడతాం, పెద్ద ముసిగేస్తుంది, వాళ్ళకి మాత్రం దిగేస్తుంది. ఈరోజు నా ప్రభు అంటాడు, వేషధారణ క్రొత్తగా జన్మించిన వారిలో వేషధారణ ఉండదు. వేషం వేరు వాళ్ళు. ఏమేరు అంటే మందిరంలో భక్తుల్లాగా, ఇంటికి వెళ్ళిన తర్వాత భక్తిహీనులాగా ఉండకూడదు. దాన్ని వేషధారణ అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని చెప్పాలి ఏమంటారు? గంగెద్దులు చూశారు మీరు? గంగెద్దుల్ని ఊరి చివరిని ఏం చేస్తాడు? ఊరిలోకి వచ్చిందా కాదు, ఊరి చివరిని పొలిమేరలు ఉన్నప్పుడే రాత్రి అంతా ఉత్సవం పేటలో పొరిలాడుతుంది. పొరిలాడి శుభ్రం కడుక్కొని ఊరి చివరికి అక్కడే వేసుకొని రాడు. ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఎంత అర్థమైందంటే, మా ఇల్లు ఊరి చివరకు ఉంటుంది. ఇక మా ఊర్లోకి రావాలంటే ముందు మా ఇంటి కాడికి రావాలి. మా ఇంటి పక్కన గుడి ఉంటుందన్నమాట. ఆ గుడి కాడికి వచ్చేసి ఇక అంత కార్యక్రమాలు చేస్తుంటారన్నమాట. ఆ గంగిరెద్దులకి
అప్పుడు దాకా పొయ్యిలు పడితే పక్కనే వాగు కూడా ఉండదు, మా ఇంటి పక్కనే వాగు ఉండదు, గుళ్ళు ఉంటాయి, అన్నీ కలిసి వచ్చినాయి. మాకేంది అనుకూలం అంటే హల్లెలూయా. మొత్తానికి ఆ వాగులు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేదండి. ఇక్కడ తీసుకొచ్చి ఇక దాని మీద చీరలేసి అదేసి బొట్లేసి బోనాలేసి ఇక దాన్ని ముస్తావు చేసి సీతమ్మ రావుడు అని ఇక లగెత్తుంటారు. ఏం వేశాడు దానికి? వేషం వేశాడు గంగిరెద్దుగా. ఈనాడు చాలా మంది విశ్వాసులు జీవితం ఎలాగంటే వేషధారణగా భక్తి చేస్తున్నారు. వేషం వేసుకునే వారికి ఉన్నారు. మందిరానికి వచ్చేటప్పుడు మొత్తం మీకేస్తారు. ఏం చేస్తారు? ఉన్నాయి మొత్తం ఒలిసేసి. అసలు ఎందుకు? ఎవరు చెప్పారు నిన్ను ఒలిసేయమని అని చెప్పాము మేము? ఎవరు చెప్పలేదు కదా. తగిలించుకో, నీకు ఎంత తగిలించుకోవడం అంత తగిలించేసుకో. మందిరికి వచ్చినప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడినప్పుడు తీసి, అదే చదువుతాను అందరికి. ఏం చదువుతా? ప్రభు నీతో మాట్లాడినప్పుడు తొలగించుదాన్ని, అప్పుడు దాకా తగిలించుకో, నీ మోజు పోయిందాకా. ఏమండి హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, అయ్యా నేను భక్తులం అయ్యా, మందిరం పోయేటప్పుడు ఎందుకు సింపుల్గా ఉండాలి, నైస్గా పెద్ద తీసేసి, చెవులకి సింపుల్గా, మూతికి సింపుల్గా, ముక్కుకి సింపుల్గా, మొత్తం సింపుల్గా ఉండదా? ఇక ఎక్కడికన్నా వెళ్తున్నాను అలాగా. మన ఈ మధ్య కాలంలో ఒక విశ్వాసి పాపం కందుకు నుంచి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది పాపం? ఫంక్షన్కేమో అడాబుడికి వెళ్తుంది. నేను కూడా పాపం వెళ్తున్నా కందుకూరు. దాని దుంపదే వాగు దగ్గర పోయేసరికి బండి ఎందుకు ఆగింది అర్థం కాదు. పంచర్ పడిందంటే బాగానే ఉంది గాలి, సడన్గా ఎందుకు ఆగింది అర్థం కాదు. మొత్తానికి ఆగింది. నేను మరలా స్టార్ట్ చేస్తే కొడుతుంది సరికి దాని దూరాన్ని పోతున్నారు. ఎవరో పోతున్నట్టుంది పాపం. నా వైపు చూసిందేమో, నేను చూడాల పాపం ఆ మొఖం వైపు. మొత్తానికి వెళ్తా ఉంటే ఇంకో చూసి స్పీడ్ పెంచింది నన్ను చూసి. ఎవరో తడబడికి పోతున్నారు, వెనక పక్క చూసే కదా. మన విశ్వాసి అంటారా? మన విశ్వాసి ఎట్టెందుకు కొడగలే అనుకున్నా. ఏమండి జడేమో పాపం అమ్ముకుంది అంతే. ఏం పెట్టిందో మరి మొత్తానికి తెలియదు. ముడ్డి కడుకుంది, పూలు కూడా కిందకి ఎడదాకుంది. మొత్తానికి అడవుడికి పోతుంది. దాని తొంపలేక మేక ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అటు కూడా అలా దూకిందండి. అదేం చేసింది పాపం తినడానికి మంచి ఎడదాం ఏం దొరకలేదు అంటుంది. ఇదేం చేస్తారు తెలిసిన పూలలో ఏమంటే మల్లె పూలు ఆకేసి కడతారు కొంతమంది. పాపం దానికి ఏమంటే గడ్డి ఆడబడుతుంది అనుకుందేమో పాపం. మొత్తానికి ఇక పోయి లాగే పనిలో ఉంది. ఏమి తిరిగితే నా మొఖం ఆగబడ్డని షో షో అంటుంది కానీ తిరిగి దాన్ని అది ఎట్లా ఇక పోతానే ఉంది, అదే లాగుతానే ఉంది. ఏమిటే ముందుకు లాక్కున్నా అదే వెనక్కి లాగను, ఏ ముందుకు లాగనా వెనక్కి లాగను. ఈ వేషం అంతా నేను బండి ఎట్టుకుంటూ పోతున్నా. అసలు ఎందుకు ఏం జరిగిందో ఎవరు అని నా ముఖం చూడాల్సి వచ్చింది అనుకుంది పాపం. మొత్తానికి తిరగలేదు ముఖం, తిప్పలా ముఖం అంతే. ఏమంటే మొత్తం లాగేసిందా? నా ప్రియమైన సహోదరా, ఆ మేక ఇట్లాగి ఇంతవరకు ఊడి కిందకు వచ్చింది పాపం. ఊడిపోయింది జడతో సహా. ఊడితే లేదు దొంపతి పాస్ గారు ముఖం చూసి సిగ్గుపోయింది అనుకుందేమో. పెద్ద ముసి వేసి నీకు పోతానే ఉంది. ఏమండి హల్లెలూయా. చాలా మంది వ్యవహారం ఎలా కూడా ఇలా ఉంది. వేషధారణ